హైదరాబాద్లో ఉండే వెంకట్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవాడు. పెళ్లి అయిన కొత్తగా ఇద్దరు కలిసి తమ జీవితం బాగుండాలని కలలు కంటూ ఉండేవారు. వెంకట్ చిన్నప్పటి నుండి సాయిబాబా భక్తుడు. ప్రతి గురువారం బాబా మందిరానికి వెళ్లడం అతని అలవాటు. ఒకరోజు అనుకోకుండా కంపెనీ లోపల జరిగిన మార్పుల వల్ల వెంకట్ ఉద్యోగం కోల్పోయాడు. ఒక్కసారిగా ఊహించని ఈ దెబ్బ అతన్ని మానసికంగా బాగా కుంగిపోయేలా చేసింది. నెలకు నెల జీతమీద ఆధారపడే అతని కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడటం మొదలైంది. వెంకట్ అనేక చోట్ల ఉద్యోగానికి అప్లై చేశాడు. ఇంటర్వ్యూలకు వెళ్లాడు. ఎక్కడా ఫలితం లేకపోయింది. ప్రతి రాత్రి బాబా ముందు కూర్చుని, ఎందుకు బాబా? నేను నీమీద నమ్మకంతో ఉన్నాను కదా, నన్ను ఎందుకు వదిలిపెడుతున్నావు అంటూ కన్నీటితో ప్రార్థించేవాడు. కాని ఆశను వదలకుండా ప్రతి గురువారం బాబా మందిరానికి వెళ్లడం ఆపలేదు. అక్కడ బాబాకు పువ్వులు సమర్పిస్తూ ఒక చిన్న మట్టి దీపం వెలిగించి, నా జీవితంలో వెలుగు నీవే బాబా అంటూ పాదాల దగ్గర నిలబడేవాడు. ఒకరోజు సిరిడిలో ఉన్న ఒక అతని ఫ్రెండ్ ఫోన్ చేసి, ఇక్కడ మా కంపెనీలో ఓ మంచి ఉద్యోగం ఖాళీగా ఉంది, నిన్నే గుర్తుకు వచ్చావు, నీ రెస్యూమే పంపించు అన్నాడు. వెంకట్ వెంటనే రెస్యూమే పంపించాడు. 2 రోజుల తర్వాత వీడియో ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో అతడు ఎలాంటి టెన్షన్ లేకుండా ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడాడు. చివరికి శుక్రవారం ఉదయం అతనికి ఆ ఉద్యోగం లభించిందన్న మెయిల్ వచ్చింది. ఊహించని రీతిలో మంచి జీతంతో, మరింత శ్రేయస్సుతో కూడిన ఉద్యోగం. వెంకట్ ఆనందంతో బాబా మందిరానికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపాడు. ఈసారి దీపం వెలిగిస్తూ మౌనంగా సాయిబాబా ఫోటోను చూశాడు. అప్పుడు అతని గుండెల్లో ఒక గంభీరమైన శబ్దంలా వినిపించిన మాటలు, నా మీద నమ్మకముంచినవాడికి నేను ఎప్పుడూ తగిన సమయానికి సహాయం చేస్తాను.